నమస్తే, వెల్కమ్ టు ఎల్జీటీవీ న్యూస్ బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. పాల్వంచలోని ఐడీఓసీ భవనంలో సమీక్ష సమావేశం. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు. శ్రీనివాస్ నగర్ కాలనీలో ఎంపీ ల్యాడ్స్ సిడిపి సిఎస్ఆర్ నిధులతో వ్యయంతో నూతనంగా నిర్మించిన కమ్యూనిటీ హాల్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి. ₹11 ఓపీని అందిస్తున్నాం ప్రాణ హాస్పిటల్. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అమలవుతున్న ప్రభుత్వ పథకాలు, సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి పనుల పురోగతిపై ఆదివారం పాల్వంచలోని ఐడీఓసీ భవనంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. డిప్యూటీ ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఇన్ఛార్జి మంత్రి వాకిటి శ్రీహరి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఎంపీలు పోరిక బలరాం నాయక్, రామ సహాయం రఘురామరెడ్డి, ఎమ్మెల్యేలు, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రత్యేక అధికారి సురేంద్ర మోహన్, జిల్లా కలెక్టర్లు అనుదీప్ దురిశెట్టి, జితేష్ వి పాటిల్, ఎస్పీలు, ఇతర ఉన్నతాధికారులు సమావేశం హాజరయ్యారు. సంగారెడ్డి జిల్లా రామచంద్రపురం డివిజన్ పరిధిలోని శ్రీనివాస్ నగర్ కాలనీలో ఎంపీ ల్యాడ్స్ సిడిపి సిఎస్ఆర్ నిధులతో ₹1,30,00,000 వ్యయంతో నూతనంగా నిర్మించిన కమ్యూనిటీ హాల్ ను ప్రారంభించారు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ అంజిరెడ్డి, కార్పొరేటర్ పుష్ప నాగేష్, పరమేష్ యాదవ్, బేకు యాదయ్య, బల్లా నర్సింగ్, గడ్డం కుమార్, భాయ్కర్ నవీన్ యాదవ్, బల్లా చరణ్, అశోక్, కార్యకర్తలు, బస్తీ వాసులు తదితరులు పాల్గొన్నారు. కొద్దిగా ఇంకా జరుగుండే అన్న, కొద్దిగా ఇంకా అమ్మ ఇంటి జరగండి అన్న, కొద్దిగా సార్. ఇది అందరికి ఉపయోగపడే రీతిలో నిర్మాణం లేట్ అయినా సరే కొద్దిగా బ్రహ్మాండంగా అయింది. దీనికి కరుడు సాగు సమావేశ కారణాలు అన్నట్టు అన్ని కారణాలు ఉంటే దీనికి అన్ని పక్కగా జరుపుకుంటూ ముందుకు తీసుకొని పోవడం జరిగింది. ఈరోజు పేదవారు పెళ్లి చేయాలంటే ప్రైవేట్ ఫంక్షనాలకు ₹1,00,000, ₹2,00,000, ₹3,00,000 అవుతా ఉన్నాయి. బ్రహ్మాండంగా మ్యారేజ్ కానీ, బర్త్డేలు కానీ, మంచి ఏదైనా సరే చేసుకోవడానికి పూర్తి సౌకర్యాలు కల్పిస్తూ ఇది ఫంక్షనాల నిర్మాణం చేయడం జరిగింది. దీని ఇంచుమించు 2 కోట్ల పైచీలకు డబ్బులతో నిర్మాణం చేయడం జరిగింది. ఇది పూర్తి స్థాయిలో మీరు దీన్ని కమిటీ వేసి ఆ కమిటీ ద్వారా మీరందరూ లోకల్ వారికి మెయింటెనెన్స్ మట్టుకు తీసుకొని, బయట వారు వస్తే కమర్షియల్గా తీసుకొని దీని మెయింటెనెన్స్ దగ్గర మీరు ముందు జాగ్రత్తగా మంచిగా మెయింటైన్ చేయాలని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. పటాన్చెరు టౌన్లో, ఇదే రామచంద్రాపురం టౌన్లో మల్లికార్జున నగర్ కానీ, జ్యోతి నగర్ కానీ ఏసీ ఫంక్షన్ హాల్ పెట్టడం జరిగింది. ఏసీ ఫంక్షన్ హాల్ ఆ విధంగా మీరు గిట్ట దయచేసి ఇది పబ్లిక్ సంబంధించింది, ఎవరు సొంతం కాదు. కమిటీ ద్వారా దీన్ని జాగ్రత్తగా మెయింటైన్ చేయాలి. పటాన్చెరులో 3, 4, 5 ఫంక్షన్ హాల్ ఉన్నాయి. 5 ఫంక్షన్ హాల్ కూడా కంపెనీల ద్వారా అప్రూవ్ చేసి వచ్చిన ₹10 అప్రూవ్ చేసి అకౌంట్ ద్వారా ఖర్చు పెట్టి పబ్లిక్ పేదవారికి ఉపయోగపడే రీతిలో మీరు వాడుకుంటే శాశ్వతంగా ఉండడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఏదైనా సరే మెయింటెనెన్స్ లేకపోతే ఇబ్బందులు అవుతాయి. పేదవారి కోసం నిర్మాణం చేయడం జరిగింది. మీరు పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోవాల్సిన పని చేస్తా ఉన్నా. కాబట్టి దీన్ని ముఖ్యమైన అవసరాలు ఉంటే దీన్ని తప్పకుండా ఆలోచన చేసి ఇంకేమైనా ఇంజనీరింగ్ వర్క్ ఉంటే, ఇంకేమైనా వర్క్స్ ఉంటే, బ్యాలెన్స్ వర్క్ ఉంటే కొన్ని కంప్లీట్ చేయించడానికి పాటిస్తూ అవసరం అనుకుంటే కొద్దిగా దీనికి షేర్ సీట్ అవసరం ఉన్నట్టు
కూడా దీనికి ఇప్పిస్తానని మీ అందరికీ మాటిస్తూ వంటశాల చెప్తా ఉన్నారు. వంటశాల చేసి బ్యాలెన్స్తో ఇంజనీర్లతో మాట్లాడి తప్పకుండా నిర్మాణం చేస్తాం. కాబట్టి దీన్ని పూర్తి స్థాయిలో మీరు అందరూ సద్వినియోగం చేసుకోవాల్సిందిగా మనవి చేసుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున నేను శిరసు వచ్చి నమస్కరించుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ. శంకరపల్లి పట్టణంలో నూతనంగా ఏర్పాటు చేసిన ప్రాణ హాస్పిటల్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న తెలంగాణ ప్రభుత్వ చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి మరియు మహేశ్వరం ఎమ్మెల్యే పట్లోల సబితేంద్రారెడ్డి. ఈ కార్యక్రమంలో హాస్పిటల్ ఎండీ వినయ్ కుమార్ మాట్లాడారు. ప్రజలకు సేవ చేయాలనే నేపథ్యంతో ఈ హాస్పిటల్ ను ప్రారంభించాం. 1 నెల పాటు 11 రూపాయలకు ఓపెన్ అందిస్తున్నాం. ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, మాజీ ప్రజా ప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఎలాంటి ఆఫర్స్ ఏమన్నా పెట్టారా? ఇప్పుడు మనం ఫస్ట్ 1 మంత్లో 11 రూపాయలకే మనం ఓపీ చూస్తున్నాం. అది కూడా ఎందుకు పెట్టారు 11 రూపాయలు అంటే దానికి ఒక రీజన్ ఉంది. ఒక పేషెంట్ 11 రూపాయలు కట్టి ఓపీ చూపించుకుంటే మా డాక్టర్లకి జవాబుదారీతనం ఉంటుంది, జవాబు ఇవ్వగలుగుతారు. ఫ్రీ చూస్తే వాళ్ళకి వాల్యూ ఉండదు. పేషెంట్ మనోదాప. ఓకే, అందరికీ నమస్కారం. ఈరోజు శంకర్పల్లిలో ప్రాణ హాస్పిటల్ ని ప్రారంభోత్సవం చేయడానికి అవకాశం ఇచ్చిన మా సోదరులు రాజు గారికి, అదేవిధంగా డాక్టర్ వినయ్ గారికి వారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. గ్రామీణ ప్రాంతాలలో వైద్య సేవలు అందడం చాలా కష్టం. అలాంటిది అన్ని రకాల సేవలు ఒక దగ్గరికి తీసుకొచ్చి వారికి పేదవారికి అందుబాటులో ఉంచినందుకు ముందు డాక్టర్ వినయ్ గారిని వాళ్ళ టీం అందరినీ కూడా అభినందిస్తా ఉన్నాను. ఖచ్చితంగా గ్రామీణ ప్రాంతంలో ఉన్న వాళ్ళు చాలా నమ్మకం, విశ్వాసంతో హాస్పిటల్కి వస్తారు. ఎక్కడున్నా కూడా ఏ హాస్పిటల్ పోయినా డాక్టరే దేవుడు అనుకుంటాం. నెంబర్ 18 నారాయణపేట జిల్లా కేంద్రంలో ఉన్న ప్రభుత్వ జూనియర్ కళాశాల పాత బిల్డింగ్ ను కూల్చివేయాలని, శిథిలావస్థలో ఉన్న మూత్రశాలలో మరుగుదొడ్లు త్వరగా పూర్తి చేయాలని స్థానిక ఎమ్మెల్యే చిట్టెం పరిమితారెడ్డి గారికి ఆధ్వర్యంలో వినతి పత్రం అందించారు. స్పందించిన ఎమ్మెల్యే పర్ణికారెడ్డి నారాయణపేట జూనియర్ కళాశాలలో ఉన్న సమస్యల్ని వెంటనే పరిష్కరించాలని జిల్లా ఉన్నత ఎమ్మెల్యే డాక్టర్ చిట్టెం పర్ణికారెడ్డి అధికారులతో ఫోన్లో మాట్లాడారు. నారాయణపేట ప్రభుత్వ జూనియర్ కాలేజ్ ఒకటే కాదు, విద్యార్థుల విషయంలో అధికారులు ఎవరూ నిర్లక్ష్యం ప్రదర్శించరాదని, నారాయణపేట ప్రభుత్వ కాలేజీలో ఉన్న సమస్యల్ని పరిష్కరించి విద్యార్థులకు సౌకర్యాలు కల్పించాలని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. వర్షాలు పడడం వల్ల పిచ్చులు పడడం వల్ల కొంచెం ఆ ప్రాంగణంలో విద్యార్థులు కూడా తిరుగులాడు గోడలు పడితే ప్రమాదం జరిగింది. డిమాలిషన్ కోసం పెట్టింది కదా, ఇది శాంక్షన్ అయింది కదా. ఈడబ్ల్యూఐడిసి కాలేజ్ డిమాలిషన్ పెట్టినాం, దానికోసం శాంక్షన్ కూడా వచ్చింది. ఈ ఆధ్వర్యంలో కొంత కాలేజీలు చాలా నీట్గా ఉన్నాయి, సంఖ్యకు అనుకూలంగా సరిపోయేంత ఉన్నాయి. జిల్లా సెంటర్లోనే కాలేజీ సరిగా లేదు. అంటే అది కొంత పాత బిల్డింగ్ కొడికి రెడీ ఉంది, కూడా కొట్టేసి కొత్త దానికి శాంక్షన్ కూడా మేడం అడిగింది. అదే ఇంకోటి ఏం మేడం అంటే దాదాపు 500 మంది ఉన్నారు మేడం. గర్ల్స్కు ఒక టాయిలెట్స్ ఉంది, అది కూడా యూజ్ చేసినట్లు లేదు స్టూడెంట్స్కి. అసలు బాయ్స్కి అసలే లేదు. ఆడ కాలేజ్ బాయ్స్ బయటికి పోతే వాళ్ళు మళ్ళీ మధ్యాహ్నం టైంలో కాలేజ్కి వచ్చే పరిస్థితి లేదు. వాళ్ళు టాయిలెట్స్ పోవాలంటే బయటికి పోవాలి. అసలు బాయ్స్ అసలే లేదు. ఇంకా మన బిఏ ఆఫీస్ నడిచేదాకా ఉర్దూ మీడియం నడిచే బిల్డింగ్ కూడా కట్టిరారు, చెత్త వేసి వదిలిపెట్టింది. కాంట్రాక్టర్ ఎవరో తెలుస్తుంది కానీ అది మధ్యలోనే వదిలేసింది. కనీసం అవి యూస్ఫుల్లో తీసుకొచ్చి విద్యార్థులకు కొంత యూజ్ అయ్యే అవకాశం ఉంటుంది. కొంత మేమేం కోరుతున్నామంటే ఒకవేళ ఫండ్స్ లేకపోయినా ఎమ్మెల్యే దాంట్లోకి ఏదైనా కొన్ని రీసైడ్ పూర్తి చేస్తే కొంత విద్యార్థులకు అందుబాటులో తీసుకొచ్చిన ఎన్సీఆర్ది ఎస్డిఎఫ్ మొత్తం ఇచ్చేసిన అన్నమాట. సో దాంట్లోకి వెళ్ళి కొన్ని వర్క్స్ నాట్ స్టార్టెడ్ ఉంది. సో నాట్ స్టార్టెడ్ సార్ట్ అవుట్ చేసి ఇట్లాంటి వాటి. హలో నమస్తే, ఇది మన నారాయణపేట జూనియర్ కాలేజ్.
హైదరాబాద్ వనస్థలిపురం సాహెబ్ నగర్ ఆఫీసెస్ కాలనీలో ఉన్న సర్వే నెంబర్ 68లో దాదాపుగా 911 గజాల భూమిలో 711 గజాల భూమిని పార్కు కేటాయించి మిగిలిన భూమిని దేవాలయానికి కేటాయించిన కాలనీ వాసులు 200 గజాల భూమిలో స్వయంభుగా వెలిసిన శ్రీ శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి దేవాలయం కట్టాలని నిర్ణయించి ఆలయ నిర్మాణదాత ప్రేమ్నాథ్ తన డబ్బులతో 2018 సంవత్సరం దాదాపు 60 లక్షల రూపాయలతో నిర్మించిన ప్రేమ్నాథ్ తక్షణమే మాకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని ప్రజాప్రతినిధుల్ని మీడియాని కాలనీ వాసులను వేడుకున్నారు. నేను ఆఫీసెస్ కాలనీ ప్రెసిడెంట్గా ఉన్నాను 2020 నుంచి. సో మేము కాలనీలో లేఅవుట్ చేసుకోవడం జరిగింది. లేఅవుట్లో డిఫాల్ట్గా మాకు టెంపుల్ అనేది 200 గజాలు, పార్క్ అనేది 711 గజాలు, మొత్తం 911 అనేది ఎమ్యూనిటీస్లో వచ్చిందండి. ఆ టెంపుల్ని ప్రేమ్నాథ్ గారు 60 లక్షలు పెట్టి టెంపుల్ నిర్మాణం జరగడం జరిగింది. ఈ టెంపుల్లో ఈ గుళ్ళో మొత్తం ఉన్నది ఆ నాగపడకలతో పుట్టుంటుంది స్వయంభు. సో రేణుకెళ్ళమ్మ దేవాలయం అని నామకరణం చేసుకున్నాము. అలానే మాకు ఎండోమెంట్ నుంచి చెక్కులు కూడా రావడం జరిగింది 2 సంవత్సరాల నుంచి. సో వేరే వాళ్ళు పోచమ్మ దేవాలయం అని రిషి 2018లో నా సొంత నిధులతో ఇక్కడ రేణుక ఎల్లమ్మ దేవాలయం 60 లక్షల నిధులతో నేను నిర్మాణం చేయడం జరిగింది. ఇది 10 ఎకరాల ఆఫీసర్స్ కాలనీ లేఅవుట్, ఇది సర్వే నెంబర్ 68 ఇది. దీంట్లో 711 గజాల పార్కు, 200 గజాల టెంపుల్ ఎమ్యూనిటీస్కు కేటాయించడం జరిగింది. దాన్ని నేను డెవలప్ చేసి నేను కట్టడం జరిగింది నా సొంత నిధులతో. ఇక్కడ పటేల్ కూడా అని చెప్పేసి వాళ్ళ అవతల సంబంధం లేని వాళ్ళు వచ్చేసి ఈ టెంపుల్ని ఎండోమెంట్లో శ్రీ శ్రీ పోచమ్మ దేవాలయం పటేల్ కూడా అని రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. కనీసం నాకు ఒక ఎండోమెంట్ నుంచి ఒక నోటీస్ కానీ, ఇంటిమేషన్ కానీ, ఫోన్ కాల్ కానీ ఎటువంటిది కూడా లేదు. తర్వాత వాళ్ళు నా ప్రమేయం లేకుండా నా ఫోటోని వాళ్ళు పెట్టుకొని ఫ్లెక్స్ చేసుకొని బోనాలు చేసుకుంటారు. ఇప్పుడు సడన్గా వచ్చేసి ఈ లాస్ట్ వీక్ శనివారం వచ్చేసి ఎండోమెంట్లో ఇది. ఖమ్మం జిల్లా కల్లూరులో టీయూసీఏ ఆధ్వర్యంలో పోరాడి సాధించుకున్న 29 కార్మిక చట్టాన్ని కాపాడాలని గ్రీవెన్స్ లో తహసీల్దార్ పులి సాంబశివుడుకు వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా ట్రేడ్ యూనియన్ సెంటర్ ఆఫ్ ఇండియా జిల్లా అధ్యక్షులు వెంకన్న మాట్లాడారు. కార్మికులు పోరాడి సాధించుకున్న 29 కార్మిక చట్టాల్ని 4 కోడ్లుగా విభజించి కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం కార్మికుల పొట్టకొట్టే విధంగా ప్రయత్నం చేస్తుందని, వాటిని అసెంబ్లీలో అమలు కాకుండా చూడాలని ట్రేడ్ యూనియన్ సెంటర్ ఆఫ్ ఈ కార్యక్రమంలో టీయూసీఏ జిల్లా కోశాధికారి శరత్, హమాలి వర్కర్స్ జిల్లా అధ్యక్షులు పుల్లారావు, ఏరియా అధ్యక్షులు సత్యం పాల్గొన్నారు. సాధించుకున్న 29 కార్మిక చట్టాలని కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 4 కోళ్లుగా విభజించేసి కార్మికులకి పొట్టగొట్టే విధంగా కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్నది. అలాగే ఈ 4 కోళ్లని రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాలకి పంపింది. ఈరోజు తెలంగాణలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈ పని గంటల్ని 8 గంటల పని దినాన్ని 10 గంటలకి 12 గంటలకి పెంచాలని చెప్పేసి జీవో చేశాడు రేవంత్ రెడ్డి. అలాగే ఈ 4 లేబర్ కోడ్లను అమలు చేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని నరేంద్ర మోడీ ప్రభుత్వం కోరుతుంది. రేవంత్ రెడ్డి ప్రభుత్వం అసెంబ్లీలో ఈ 4 కోడ్లు అమలు కాకుండా తీర్మానం చేయాలని మా టీయూసీఐ డిమాండ్ చేస్తున్నది. ఇప్పటికే కార్మికులకి ఉన్న చట్టాలు అమలు కావట్లేదు ఎక్కడా కూడా. మరి అరకొరగా ఉన్న చట్టాలు అమలు కాకుండా ఉన్న చట్టాలను కూడా కార్మిక వర్గానికి దూరం చేయడానికి, కార్మిక హక్కులు లేకుండా చేయడానికి బహుజన్ స్టూడెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా జాతీయ కమిటీ ఆధ్వర్యంలో సమావేశం ఉస్మానియా యూనివర్సిటీలోని ఆర్ట్స్ కళాశాల వద్ద నిర్వహించారు. ఈ సమావేశంలో భాగంగా బీఎస్ఎఫ్ఐ రాష్ట్ర ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్ కొరకు ఎన్నికలు నిర్వహించారు. ఎన్నికల్లో రాష్ట్ర అధ్యక్షుడిగా శారదాని రాము, ఉపాధ్యక్షుడిగా ప్రేమానంద్ ఎన్నుకున్నారు. కళాశాల యాజమాన్యాలు డబ్బులు చెల్లిస్తే తమ విద్యార్థుల ఒరిజినల్ సర్టిఫికెట్లు ఇవ్వని పరిస్థితి ప్రస్తుతం నులక ఉందన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థుల తరపున ఇప్పటి నుండి గొంతెత్తుతామని తెలిపారు. ఎలక్షన్ ద్వారా బీఎస్ఎఫ్ఐ తరఫున ప్రెసిడెంట్గా ఎలక్ట్ అయిన నాకు వేరియస్ కార్నర్స్ నుంచి కంగ్రాచులేషన్ చెప్తున్నారు. సో ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ ఫర్ దట్. సో ఇక్కడ ఎడ్యుకేషన్ సిస్టంలో కానీ లేదంటే ఎంప్లాయ్మెంట్ సిస్టంలో కానీ బహుజన సమాజానికి తరతరాలుగా అన్యాయం జరుగుతూనే ఉన్నది. విద్యాపరంగా చూసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణ రాష్ట్రంలోనే గత 5 సంవత్సరాల నుంచి స్కాలర్షిప్స్ రాక విద్యార్థులు ప్రైవేట్ భద్రాచలం పట్టణం పర్యటనకు వచ్చిన పార్టీ జిల్లా అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు మాట్లాడారు. భద్రాద్రి ప్రజల ఆశలు నెరవేర్చడంలో కాంగ్రెస్ విఫలమైందని, గత ప్రభుత్వంలో కేటాయించిన కరకట్ట నిర్మాణ పనుల నిధులు పక్కదారి పట్టాయని, ఇప్పటి వరకు కడుతూనే ఉన్నారని, రెడ్డి సత్రం రోడ్లో కరకట్ట రీటైలింగ్ వాలు కూలిపోయి ప్రజలు భయభ్రాంతులకు గురవుతుంటే కనీసం ప్రభుత్వం పట్టించుకునే స్థితిలో లేదని అన్నారు. ప్రజల నమ్మకాన్ని వమ్ము చేస్తూ అభివృద్ధి కోసమే పార్టీ మారినామని చెప్పేసి టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల కష్టాన్ని వమ్ము చేస్తూ కాంగ్రెస్ పార్టీలోకి పోయినటువంటి స్థానిక ఎమ్మెల్యే గారు
టీఆర్ఎస్ పార్టీ ఆనాడు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారిని తీసుకొచ్చి ఇక్కడ 38 కోట్ల రూపాయలతోనే కరకట్ట నిర్మాణం. ఈ కరకట్ట నిర్మాణానికి 38 కోట్ల రూపాయలు ఇస్తే అది అరకొరగా మొదలుపెట్టి 2 సంవత్సరాలు ఇసుక లారీల వల్ల ధ్వంసమైన రోడ్డును మరమ్మతులు చేయాలని అధికార ప్రతిపక్ష ప్రజాప్రతినిధులు ఇసుక రీచ్ యజమానులతో లాలుచి పడుతూ సిపిఎం భద్రాచలం పట్టణ కమిటీ ఆధ్వర్యంలో ఇసుక లారీల వల్ల ధ్వంసమవుతున్న రోడ్లు మరమ్మతులు చేయాలని నియోజకవర్గంలోని ప్రజాప్రతినిధులు నిర్లక్ష్యం వేయాలని కోరుతూ భద్రాచలం బ్రిడ్జి సెంటర్లో రాస్తారోకో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా కమిటీ సభ్యులు బండారు శరత్ బాబు, పట్టణ కార్యదర్శి వర్గ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు భద్రాచలం సిపిఎం పార్టీ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు బ్రిడ్జి సెంటర్లో రాస్తారోకు సిపిఎం ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ రాస్తారోకు చేయడానికి కారణం ఇసుక మాఫియా ఎక్కువైపోయి ఇసుక లారీలు, అంటే లారీలు కూడా కాదు, టిప్పర్లు, ఇసుక టిప్పర్లు విపరీతంగా బ్రిడ్జి మీద నుంచి వెళ్తూ ఉన్నాయి. అవి వెళ్ళేటప్పుడు చాలా మందిని యాక్సిడెంట్ చేసుకుంటూ కూడా వెళ్ళిపోతున్నారు. బ్రిడ్జికి 60 సంవత్సరాలు నిండింది. బ్రిడ్జి పాత బ్రిడ్జి, కొత్త బ్రిడ్జి కట్టారు. అయినా వెళ్ళేటప్పుడు అన్నీ కూడా ఈ బ్రిడ్జి మీద నుంచే వెళ్లాల్సిన అవసరం ఉంది కాబట్టి ఈ బ్రిడ్జి మీద నుంచే వెళ్తున్నాయి. ఆ బ్రిడ్జి ఎప్పుడు కూలిపోతుందో కూడా తెలియని పరిస్థితి ఉంది. ఈ బ్రిడ్జి కూలిపోతుందని చెప్పేసి ఈ రోజు మేము రాస్తారోకు చేయటం మొదలు పెట్టాము. కానీ ఇక్కడ ఉన్నటువంటి అధికారులు, ఎమ్మెల్యే కానివ్వండి, ఎంపీలు కానివ్వండి, ఉన్నటువంటి అధికారులు కూడా, ప్రభుత్వం కూడా అసలు కనీసం ఆ బ్రిడ్జి గురించి పట్టించుకునే పరిస్థితి లేదు. ఇసుక మాఫియా ఎక్కువైపోతుంది. ఇసుక మాఫియాని ఆపే పరిస్థితి లేదు. ఈ ఇసుక లారీలను గనక ఆపకపోతే సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున మళ్ళీ ఈ బ్రిడ్జి సెంటర్లో పెద్ద ఎత్తున పోరాటం చేసి రాస్తారోకు 24 గంటలైనా సరే మేము దేనికి భయపడకుండా బ్రిడ్జిని కాపాడడం కోసం, ప్రజల్ని కాపాడడం కోసం మేము ఈ రాస్తారోకు మళ్ళీ నిర్ణయిస్తామని చెప్పేసి మేము తెలియజేస్తూ, ఈ ప్రభుత్వాలు ఇప్పటికైనా పట్టించుకొని ఇసుక మాఫియాని, ఇసుక లారీలని ఆపాలని చెప్పేసి తెలియజేస్తూ ముగిస్తున్నాం. సిపిఎం పార్టీ భద్రాచల పట్టణ కమిటీ ఆధ్వర్యంలో బ్రిడ్జి మీద రాస్తారోకు చేశాం. ఈ రాస్తారోకు యొక్క ప్రధాన ఉద్దేశం, గత సంవత్సరం నుంచి ఇసుక లారీలు విపరీతంగా తిరిగి మొత్తం వెంకటాపురం నుంచి భద్రాచలం వరకు ఉన్నటువంటి సుమారు 100 కిలోమీటర్ల రోడ్డుని ధ్వంసం చేశారు. అదే కాకుండా ఈ మధ్య కాలంలోనే 60 సంవత్సరాల ఉత్సవం చేసుకున్నటువంటి భద్రాచలం గోదావరి బ్రిడ్జి కూడా కుంగిపోయే పరిస్థితి వస్తుంది, కూలిపోయే పరిస్థితి ఏర్పడింది. కాబట్టి తక్షణమే ఈ ఇసుక లారీని నిరోధించాలని చెప్పి ఇవాళ సిపిఎం పార్టీకి కార్యక్రమం తీసుకోవడం జరిగింది. ఇక్కడ గెలిచిన ప్రజాప్రతినిధులు ఏం చేస్తున్నారు? ఇవాళ ప్రతిపక్షంగా ఉన్నటువంటి మేము పోయి ప్రజల తరఫున ఆందోళన చేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? మీరు ఎన్నికల ముందు ఏం చెప్పారు? ఇవాళ ఏం చేస్తున్నారు? ఇసుకను అమ్ముకుంటున్నారు, ఖనిజాలను అమ్ముకుంటున్నారు, అడవులను అమ్ముకుంటున్నారు, అన్ని అమ్ముకునే పరిస్థితికి వచ్చారు తప్ప ఇలా కాపాడుకునే పరిస్థితి లేదు. గతంలో సిపిఎం పార్టీ ఎమ్మెల్యేలు 8 సార్లు ఈ నియోజకవర్గంలో గెలిచారు. మరి గతంలో ఎలా ఉన్నది, ఇవాళ ఏ విధంగా ఉంది? ఇలా వెంకటాపురం కాదు, కనీసం చెర్లబోయే పరిస్థితి కూడా లేదు. మొత్తం గోతులమైపోయి ఇవాళ ఆటో పోయే పరిస్థితి లేదు, కనీసం మోటార్ సైకిల్ పోయే పరిస్థితి లేదు. ప్రయాణికులకి రవాణా సౌకర్యం మొత్తం కూడా బంద్ అయిన హైదరాబాద్ టోలీ చౌక్ పోలీస్ స్టేషన్ పరిధిలో అటెన్షన్ డైవర్షన్ చేసి 11,71,000 డబ్బును దొంగలించి ముఠాను పట్టుకున్నారు టోలీ చౌకీ పోలీసులు. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం ఈ నెల 25వ తేదీ నాడు సాయి ప్రసాద్ రెడ్డి అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదును ఆధారంగా తీసుకుని 5 మంది నిందితులను ఈ రోజు పట్టుకున్నారు. సాయి ప్రసాద్ రెడ్డి క్రిప్టో కరెన్సీ కోసం ఆన్లైన్లో వెతుకుతుండగా ఆన్లైన్లోని టోలీ చౌకీ ప్రాంతం చెందిన మజా అనే వ్యక్తి అతనికి పరిచయం అయ్యాడు. తన మిత్రుడి వద్ద 10 లక్షల రూపాయల విలువ గల క్రిప్టో కరెన్సీ ఉన్నాయని నమ్మపలికి టోలీ చౌకీలోని తన మిత్రుడు ఆఫీస్కి తీసుకొని వచ్చాడు. ఈ మంత్ 25న మార్నింగ్ 6 o'clockకి పి సాయి ప్రసాద్ రెడ్డి అనే వ్యక్తి ఒక కంప్లైంట్ పోలీస్ స్టేషన్లో ఇవ్వడం జరిగింది. ఆ కంటెంట్స్ ఏంటంటే అతను క్రిప్టో కరెన్సీ యూఎస్డిటీ డిజిటల్ కరెన్సీ కోసం అని ట్రై చేస్తున్నప్పుడు అతను ఒక యాప్లో సెర్చ్ చేస్తుంటే రెడిట్ యాప్లో సెర్చ్ చేస్తుంటే ఈ మన ప్రాంతానికి చెందిన మాజ్ అనే వ్యక్తి అతనికి కాంటాక్ట్ కావడం జరిగింది. అతను ఏం చెప్తానంటే, మాజ్ అనే వ్యక్తి నా ఫ్రెండ్ సయ్యద్ ఇర్ఫాన్ దగ్గర ఒక 10 lakhs యూఎస్డిటీ కరెన్సీ ఉంది, మనం అతను కలిస్తే అతను డెఫినెట్గా మనకు అరేంజ్ చేస్తారని చెప్పేసి చెప్పడం జరిగింది.
అదేవిధంగా గత వారం రోజులుగా నార్సింగి ప్రజలకు నిద్ర లేకుండా చేస్తున్న చిరుత నిన్న రాత్రి 3 గంటల సమయంలో ఇబ్రహీంబాగ్ ఆర్మీ ఏరియాలోకి ప్రవేశించినట్లు ఫారెస్ట్ అధికారి వెల్లడించారు. రాత్రి 3 గంటల సమయంలో బైక్ పై వెళ్తున్న ద్విచక్ర వాహనంలో చిరుత పులిని గమనించి ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకున్న ఫారెస్ట్ అధికారులు సీసీ కెమెరాలు పరిశీలించగా చిరుత ఆర్మీ ఏరియాలో ఉన్న చెట్లలోకి ప్రవేశించినట్లు తెలిసింది. స్థానిక ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చిలుకూరు ఫారెస్ట్ రేంజ్ అధికారులు సూచన జారీ చేశారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి బేతుపల్లి చెరువు అనుసంధానంతో మిగులు వాటర్ను ఎన్టీఆర్ కెనాల్ ద్వారా ఎమ్మెల్యే మఠ రాగమే నీటిని విడుదల చేశారు. ఎంసూరు మండలంలో ఉన్నటువంటి పలు చెరువులు నిండి ఈ ఖరీఫ్ సేద్యం చేస్తున్న రైతులకు ఉపయోగపడతాయని, దీని ద్వారా రైతుల కళ్లలో ఆనందం చూడొచ్చని ఎమ్మెల్యే మఠ రాగమే అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో ఇరిగేషన్ అధికారులు పాల్గొన్నారు. రాజకీయ విలువల్ని బీఆర్ఎస్ పార్టీ దిగజార్చుతోందని మండిపడ్డారు. రంగారెడ్డి జిల్లా షాద్నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ స్థానిక క్యాంపు కార్యాలయంలో మాట్లాడుతూ పార్టీ మెప్పు కోసం ముఖ్యమంత్రిపై వ్యక్తిగత విమర్శలు చేయడం మానుకోవాలని సూచించారు. మంచి సంస్కృతి పోరాటాలకు నిలయమైన తెలంగాణ గడ్డపై ఇలాంటి చౌకబారు ఆరోపణ చేయడం మంచిది కాదన్నారు. ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఇకనైనా తన వైఖరి మార్చుకోవాలని, లేకపోతే తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి పంపిన బీసీ బిల్లును వెంటనే ఆమోదించాలని కేంద్రానికి విజ్ఞప్తి చేశారు ఎమ్మెల్యే శంకర్. బతుకులే మార్చిర్రు, ఇంకేం కావాలో చెప్పు, దానికంటే ఇంకో గొప్పతనం ఏం కాదు. చేపలు పట్టేటోళ్ళ బతుకులే మార్చిర్రు. ఎవరైనా ఇచ్చినా ముదిరాజుకు. నేను ఇప్పుడు మా నియోజకవర్గంలో నేను ఒక ముదిరాజును సర్పంచులు చేసినాం, ఎంపీటీస్ చేసినాం, సింగిల్ విండో చైర్మన్ కూడా చేసినాం ఒక ముదిరాజును. అట్లంటే చెప్పండి. ఒక జనరల్ సీట్లో ఎస్సీలను ఎంపీటీసీలను చేసినాం, సర్పంచులు కూడా చేసినాం. అది మా గొప్పతనం. మళ్ళా మా రెడ్డి సామాజిక వర్గం ఏమన్నా అంటురా అట్లా చెప్పండి, మీరే చెప్పండి. దాన్ని మాతను కూడా అందరం కల్చర్ నిర్ణయాలు తీసుకుంటాం. వాళ్లకు మనకు తేడా ఇది. ఇప్పుడు ఇక్కడ ఉన్న మాజీ శాసనసభ్యులాక ఏదో మేమన్నదే వేదం, మేమన్నదే శాసనం అన్నది కాదిడ. నేను లేనప్పుడు క్యాంప్ ఆఫీసే అలాది ఇల్లది. ఇది మీకు నిజం ఏదో ఇవాళ ప్రవర్తిస్తూ ఉంటే ఎస్, ఇలా ఒకసారి ప్రజలు అవకాశం ఇచ్చారు. ప్రజలు మిమ్మల్ని ఇంటికాడ కూర్చోబెట్టారు. ప్రజలు ఒకరు అవకాశం ఇచ్చారు. వాళ్ళ యొక్క పనితీరు రేపు ప్రజలే ఎండగడతారు. ప్రజలు విఘ్నులు, ప్రజలకు తెలియదు అనుకోవద్దు. ప్రజల సమయం వచ్చినప్పుడు ఎవరెన్ని తప్పులు చేసిరు, ఎవరెన్ని ఒప్పులు చేసిరు అందరికి తెలుసు. ఇవాళ మీ యొక్క సొంత కుటుంబాలలోనే ఇలా మీరు చేసిన అగత్యాలు, మీరు చేసిన మోసాలు, మీరు చేసిన తప్పుడు నిర్ణయాలే మీ కుటుంబ సభ్యులే మిమ్మల్ని వ్యతిరేకిస్తున్నారు. మీకు బుద్ధి లేకపోతే ఎట్లా? మేడ్చల్ జిల్లా దొండిగల్ పిఎస్ పరిధిలో దారుణం జరిగింది. భార్య జ్యోతి తనను చంపాలని ప్లాన్ చేసిందని, అదృష్టం బాగుండి తన ప్రాణాలతో బయటపడ్డారని భర్త రామ్దాస్ బాచుపల్లి పిఎస్ లో ఫిర్యాదు చేశాడు. వనపర్తి జిల్లా పెద్దగూడెం తండాకు చెందిన నానవత్ రామ్దాస్ జ్యోతి దంపతులు బాచుపల్లి పిఎస్ పరిధి రాజు గృహ కల్పలో 2 పిల్లలతో నివాసం ఉంటున్నారు. కుటుంబ కలహాలతో గత 3 సంవత్సరాలుగా దూరంగా ఉన్నారు. బీసీ రిజర్వేషన్ బిల్లును పార్లమెంట్ సమావేశంలో ప్రవేశపెట్టాలని డిమాండ్ చేస్తూ బీసీ స్టూడెంట్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఆగస్టు 1వ తేదీన హలో బీసీ చెలో ఢిల్లీ అని ఢిల్లీలో దీక్ష నిర్వహించనున్నారు. ఈ మేరకు దీక్షకు సంబంధించిన గోడ పత్రిక ఆవిష్కరణ కార్యక్రమాన్ని ఉస్మానియా యూనివర్సిటీ వద్ద నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బీసీ ఇంటెలెక్చువల్ ఫోరం కన్వీనర్ చిరంజీవులు హాజరై ఆవిష్కరించారు. బీసీలకు 42% రిజర్వేషన్ బిల్లును రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్లో పెట్టాలని బీసీ ఇంటెలెక్చువల్ ఫోరం డిమాండ్ చేస్తోందన్నారు. బీసీ బిల్లుపై ఇప్పటి వరకు పార్లమెంట్లో కేంద్ర ప్రభుత్వం చర్చ జరపలేదని వాపోయారు. 2025న హలో బీసీ చలో ఢిల్లీ అనేటువంటి కార్యక్రమాన్ని ఉస్మానియా యూనివర్సిటీ బీసీ విద్యార్థులు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా పోస్టర్ రిలీజ్ చేయడం జరిగింది. ముఖ్యంగా గత 1 ఇయర్ నుంచి కూడా తెలంగాణ రాష్ట్రంలో 42% రిజర్వేషన్లకై పోరాటం బీసీ సంఘాలు చేస్తూ ఉన్నాయి. మరి ఈ సందర్భంగా రాజ్యాంగ రచనలోనే రిప్రజెంటేటివ్ డెమోక్రసీ అని చెప్పుకున్నాం మనం దేశాన్ని. సో కొత్త నూతన రాజ్యాంగం సృష్టించుకున్న సందర్భంలోనే రిప్రజెంటేటివ్ డెమోక్రసీ కాబట్టి జనాభా దామాషా పద్ధతి ప్రకారం మనకు కావాల్సినటువంటి రిజర్వేషన్ పాలసీస్ని అఫర్మేటివ్ కాకుండా పొలిటికల్, ఎడ్యుకేషనల్, సోషల్ ఎవాల్యుయేషన్ గురించి
రాహుకేతు పూజల వద్ద జరిపోతూ కలకలం. శ్రీకాళహస్తీశ్వర ఆలయంలోని 750 రాహుకేతు సర్పదోష నివారణ పూజా మండపం వద్ద జరిపోతూ సర్పం కలకలం సృష్టించింది. దాదాపు 6 అడుగుల పొడవు కలిగిన జరిపోతూ పూజా మండపం వద్ద అక్కడి చెక్క మెట్ల కిందకు వెళ్లడాన్ని సిబ్బంది గుర్తించారు. రాహుకేతు పూజలు చేయించుకున్న భక్తులతో పాటు దర్శనానికి వెళ్లేవారు భయాందోళనకు గురయ్యారు. సమాచారాన్ని ఆలయ అధికారులు అటవీశాఖ అధికారులకు తెలిపారు. అటవీశాఖ ఉద్యోగులు దాము కార్తీకులు చాకచక్యంగా చెక్కల కింద ఉన్న జరిపోతును పట్టుకుని పాలిథిన్ సంచులు వేసుకుని జనసంచారం లేని అటవీ ప్రాంతంలో విడిచిపెట్టారు. దీంతో అందరూ ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నారు. సికింద్రాబాద్ అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధి అంజయ్ నగర్ లోని శ్రీ దర్శన్ పాఠశాల వద్ద స్థానికులు విద్యార్థి తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. పాఠశాల యూనిఫామ్ వేసుకురాలేదని ఆగ్రహంతో పాఠశాల 1వ తరగతి చదువుతున్న శ్రీకృతిక్ అనే విద్యార్థిని తరగతి గది బయట నిల్చోబెట్టి దండించినట్టు తెలిపారు. పాఠశాల ప్రిన్సిపల్ కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. రమేష్ ఫిర్యాదు మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న అల్వాల్ పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. దాడికి సంబంధించిన సీసీ కెమెరాలు పరిశీలించారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పాల్వంచలోని ఐడీఓసీ భవనంలో సమీక్ష సమావేశం. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు. శ్రీనివాస్ నగర్ కాలనీలో ఎంపీ సిడిపి సిఎస్ఆర్ నిధులతో వ్యయంతో నూతనంగా నిర్మించిన కమ్యూనిటీ హాల్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే గూడె మహిపాల్ రెడ్డి. ₹11 ఓపీని అందిస్తున్నాం ప్రాణ హాస్పిటల్. ఇవి ఈ బులెటిన్లోని విశేషాలు. తిరిగి మరో బులెటిన్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.